Hi dear students, this is your Shankar Reddy, Senior Faculty in Arithmetic and Reasoning. Okay, already we covered some of important topics. Already we covered. Along with that, the next one is what is polynomials, బహుపదులు. ఇది కూడా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒకటి నుంచి 2 క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ ఎస్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దాని గురించి 1 by 1 డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. The product of the zeros of x cube plus 4x square plus x minus 6 is 0. For x cube plus 4x square plus x minus 6 యొక్క శూన్యాల లబ్ధం. శూన్యాలు అంటే ఇక్కడ మూలాలు అని. మూలాలు అంటే కారణాంకాలు. అంటే ఇక్కడ x క్యూబ్ కాబట్టి దీనికి 3 మూలాలు ఉంటాయి. 3 కారణాంకాలు, 3 శూన్యాలు అంటాం. అయితే ఇక్కడ ఇదేంటి, ఇక్కడ ద్విపద సమీకరణం కాదు. మనకి ఎక్స్ క్యూబ్ ఉంది కాబట్టి దీనికి 3 రూట్లు వస్తాయి. దీనికి శూన్యాల లబ్ధం అంటే ఆల్ఫా బీటా గామా. ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు మైనస్ సి బై ఏ. దట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ సి బై ఏ. మైనస్ సి ఇక్కడ మైనస్ ఆఫ్ సి అంటే ఎంత, ఇక్కడ దిస్ నథింగ్ బట్ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. సారీ, దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్ ఈస్ మైనస్ డి బై. So minus d means minus of minus 6 divided by what? A means ax cubed. That is coefficient is what? 1. This is minus is there. Minus into minus is plus. That will be what is 6. Answer is what? Third. Yes. And then sum and product of zeros of polynomial x square minus 3 are respectively entered. బహుపది x square minus 3 యొక్క శూన్యాల మొత్తము మరియు లబ్ధములు వరుసగా నడుస్తుంది. ఓకే, దిస్ ఈస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 అంటే ఇక్కడ జనరల్గా మనం ఏమి రాయొచ్చమ్మా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ సమ్ 0x. ఓకే, మైనస్ 3 is there. That is nothing but ax square plus bx plus c. That is a quadratic equation. ఇక్కడ సెకండ్ టర్మ్ 0 అయింది అంటే b వాల్యూ 0. ఇక్కడ శూన్యాల మొత్తము మరియు లబ్ధములు వరుసగా అంటారు. మరి శూన్యాలు అంటే ఏంటి ఇక్కడ? సో x square minus 3 equal to 0 means x equal to either plus or minus what is root 3. Plus or minus root 3. So, ఇప్పుడు చూడండి sum of sum. అప్పుడు ఏమవుతుంది? root 3 minus root 3 equal to what? 0. The product of what is 0 is equal to root 3 into minus root 3. That will be what is minus 3. Yes. So, now the answer is 0 and what is minus 3. 0 and minus 3. That is the answer is what is 2. Yes. Next question. Okay. Degree of 5x square minus 6 into x to the power 5 plus 7x plus 1. Mari 5x into x to the power 7 minus 6 into x to the power 5 plus 7x plus 1. యొక్క డిగ్రీ ఎంత అంటున్నారు. డిగ్రీ అంటే x యొక్క పవర్, అత్యధిక ఘాతం. మరి ఇక్కడ ఏముందో చూడండి, ఇక్కడ ఎక్స్కి ఘాతం ఎంత ఉంది? దిస్ ఆన్సర్ ఈజ్ వాట్ ఇస్ 7. 3x minus 4 into x plus 1 ఈక్వల్ టు, దీన్ని ఎక్స్పాండ్ చేయాలి మనం ఈక్వేషన్. దీన్ని ఎక్స్పాండ్ చేయాలి అని చూస్తే 3x minus 4 into x plus what is 1. దిస్ ఈజ్ ఈక్వల్ టు x into 3x స్క్వేర్, x into minus 4x 1తో చేయండి. 1 into 3x 1 into minus 4. So 3x square is nothing but minus 4x plus 3x means minus x minus 4. 3x square minus x minus 4. ఎక్కడుందో చూడండి, this is the answer. Okay, if the zeros of quadratic polynomial are equal in magnitude but opposite in what is sign, then ఒక వర్గ బహుపది యొక్క శూన్యాలు మరియు మాడ్యులస్లో సమానంగా ఉండి గుర్తులో విరుద్ధంగా ఉంటే అప్పుడు ఏమన్నాడు? ద జీరోస్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఆర్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ సైన్, దెన్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ జీరోస్ ఇస్ 0. దాని శూన్యాల లబ్ధం 0. సమ్ ఆఫ్ ఇట్స్ జీరోస్ ఇస్ 0. దాని శూన్యాల మొత్తం 0. దేర్ ఆర్ నో జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. ఆ బహుపదానికి శూన్యాలు లేవు. వన్ ఆఫ్ దమ్ ఈజ్ 0. శూన్యాల్లో ఒకటి 0. ఒక వర్గ బహుపది యొక్క శూన్యాలు ఏమన్నాడు? ద జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ ఆర్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ సైన్, దెన్. సో అప్పుడు ఒక వర్గ బహుపది యొక్క శూన్యాలు ఏమన్నాడు? ద జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ సైన్. అయితే ఏంటి అనేది చూస్తే
ద ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ వాట్ జీరోస్ ఈజ్ జీరో. నో, దట్ ఇస్ రాంగ్, దిస్ రాంగ్. దేర్ ఆర్ నో జీరోస్ ఆఫ్ ది పాలినామియల్, దట్ ఈస్ కరెక్ట్. అటువంటి వాటిల్లో నో జీరోస్ అనేవి అంటే ఇక్కడ మూలాలు సున్నాలు కావు అనేది దాని అర్థం.